హాయ్ అండి. నమస్తే. నేను మీ జాహ్నవి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరు వంట. దేవుడికి నైవేద్యంలాగా అన్నప్రసన్న చేసేటప్పుడు చిన్నపిల్లలకి ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది. ప్రాసెస్ చూసేద్దాం. ఒక కప్పు బౌల్ అయితే తీసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకుందాం. చాలామంది నేతిలో వేస్తారు, కానీ నేను ఇలా నానబెట్టుకుని డైరెక్ట్గా వేస్తాను. అలా వేయడం వల్ల హెల్దీ. నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకుని అందులో ఈ కప్పుతో 120 ml రైస్ అయితే తీసుకున్నాను. పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. సో సేవ్ చేసుకుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రైస్ 2-3 టైమ్స్ వాష్ చేశాక ఇలాగైతే నానబెట్టుకోండి. ఇంకా ఇవైతే పక్కన పెట్టేద్దాము. ఈలోపు గ్యాస్ స్టవ్ ఆన్ చేద్దాము. తర్వాత ఒక బౌల్ అయితే పెడదాము. ఇందాక 120 ml రైస్కి 250 ml కప్తో మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. 2 కప్స్ యాడ్ చేసుకోండి. లైట్గా అంటే లైట్గా వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ వద్దు, అసలు టేస్ట్ మారిపోద్ది, బాగోదు. మూత అయితే పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో చూడాలి, పాలైతే పొంగిపోతాయి. ఇలా పాలు పొంగగానే మనం రైస్ అయితే నానబెట్టుకున్నాం కదండి, అదైతే యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుంది అనమాట, ఉండలుండలుగా అయిపోతుంది. అలా తిప్పుతూ ఉండాలి కాసేపటి వరకు. రైస్ చూసారా ఎంత బాగుందో. ఇలా నానబెట్టడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అనమాట రైసు మెత్తగా. అలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. చితక్కొట్టిన యాలకులు అయితే వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే అదైనా బాగానే ఉంటుంది. కాకపోతే ఇలా చితక్కొట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు వేసిన యాలకులు లైట్గా అంటే లైట్గా చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదండి, ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం యాడ్ చేసుకోండి. అంటే 125 ml బెల్లం తీసుకోవాలి. ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు ఇలా కలుపుతూ ఉండాలి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే పరవన్నం ఇరిగిపోతుంది. అది మొత్తం మిశ్రమం మిక్స్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే డైరెక్ట్గా వేసేయడమే. చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నేనైతే నెయ్యి ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక 5 minutes గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికిస్తే సరిపోతుంది. బెల్లంలో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. చాలా రుచికరమైన, దేవుడికి ఇష్టమైన నైవేద్యంగా పెట్టే పరవన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.